హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆల్ మీద ట్యాప్ చేయండి. ఇలా చేసినట్లయితే నేను అప్లోడ్ చేసే వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తాయి అన్నమాట. ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ వీడియోలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యొక్క యోనో యాప్ ద్వారా మనం ఈమెయిల్ ఐడిని అలాగే పాన్ కార్డుని అనేది ఏ విధంగా అప్డేట్ చేయాలో తెలుసుకుందాం. మన బ్యాంక్ వెళ్లకుండానే మన పాన్ కార్డు అలాగే మన రిజిస్టర్ ఈమెయిల్ ఐడి కూడా అప్డేట్ అనేది చేసుకోవచ్చు. ముందుగా మీరు యోనో ఎస్బీఐ యాప్ని అయితే ఓపెన్ చేసుకుంటారు. చేసుకున్న తర్వాత ఇక్కడ మనకి పాస్వర్డ్ అనేది అడుగుతుంది కదా, 6 డిజిట్స్ కోడ్, అది ఎంటర్ అనేది చేసేస్తారు. ఎంటర్ చేయగానే మీకు ఇక్కడ ముందు చూపిస్తాను చూడండి. నేను ఇక్కడ ఆల్రెడీ అప్డేట్ చేసి ఉన్నానా లేదనేసి ఇక్కడ ప్రొఫైల్ పైన క్లిక్ చేసి మీకు చూపిస్తాను. ఒక నిమిషం చూడండి, నాకు ఏదో ఎర్రర్ వచ్చింది. ఇక్కడ చూసుకోవచ్చు పాన్ కార్డు అనేది అప్డేట్ అయ్యి ఉంటే ఇక్కడ మనకు చూపిస్తుంది, లేకపోతే మనం అప్డేట్ కూడా చేసుకోవచ్చు. ఇక్కడ నుంచి అప్డేట్ అయితే చేయడం అవ్వదు. మీకు చూపిస్తాను ఏ విధంగా అప్డేట్ చేయాలో. ఇక్కడ చూసుకోవచ్చు కింద సర్వీస్ అని ఉంది కదా, దానిపైన క్లిక్ చేస్తే ఇక్కడ మోర్ సర్వీస్ పైన క్లిక్ చేయగానే ఇక్కడ మనకి ప్రొఫైల్ అండ్ సింబల్ కనిపిస్తుంది కదా, దానిపైన క్లిక్ చేయాలన్నమాట. ఇక్కడ చూసుకోవచ్చు మనకి ఇక్కడ పెన్సిల్ సింబల్ అవుతుంది. అలాగే ఈమెయిల్కి ఇక్కడ అప్డేట్ అనేసి పాన్ లింకేజ్ అని కనబడుతుంది కదా, అక్కడ పెన్సిల్ సింబల్ పైన క్లిక్ చేసి ఇక్కడ యాడ్ అప్డేట్ పాన్ అని కనిపిస్తుంది కదా, ఇక్కడ మన పాన్ నెంబర్ అనేది ఎంటర్ అనేది చేసుకోవాలి. ఎంటర్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకి కింద డౌన్లోడ్ నెక్స్ట్ బటన్ వస్తుంది. దానిపైన క్లిక్ చేసి ఇక్కడ మనకి మన ప్రొఫైల్ పాస్వర్డ్ అనేది ఎంటర్ చేయాలన్నమాట. ఇక్కడ నేను ప్రొఫైల్ పాస్వర్డ్ అనేది ఎంటర్ చేసి మీకు చూపిస్తాను. ఒకవేళ మర్చిపోయినా మనం రికవర్ అని చేసుకోవచ్చు. ఇక్కడ చూసుకోవచ్చు నేను ప్రొఫైల్ పాస్వర్డ్ అని మర్చిపోయాను. ఇక్కడ మన కింద ఫర్గెట్ అని కనిపిస్తుంది, దానిపైన క్లిక్ చేసి ఇక్కడ మీకు సెక్యూరిటీ కోసం గుర్తుంటే ఎంటర్ చేసి ఆన్సర్ కూడా ఎంటర్ చేయండి. లేదంటే ఇక్కడ డెబిట్ కార్డ్ డీటెయిల్స్ అంటే ఏటీఎం కార్డ్ డీటెయిల్స్ అడుగుతుంది. ఇక్కడ ఎంటర్ చేసి నెక్స్ట్ పైన క్లిక్ చేస్తే ఇక్కడ ఈ విధంగా మనకి ప్రొఫైల్ పాస్వర్డ్ అని సెర్చ్ చేసుకోమని మనకి ఇక్కడ స్క్రీన్ మీద అయితే చూపిస్తుంది. ఇక్కడ ఫస్ట్ సెకండ్ అంటే న్యూ కన్ఫర్మ్ పాస్వర్డ్ ఎంటర్ చేసుకున్న తర్వాత ఇక్కడ మన రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్కి 1 టైం పాస్వర్డ్ ఓటీపీ అనేది వస్తుంది. హ్యాష్ట్యాగ్ ఆ ఓటీపీ తెచ్చి ఇక్కడ మనం హ్యాష్ట్యాగ్ ఎంటర్ అనేది చేసేస్తాము. ఎంటర్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకి కింద సబ్మిట్ బటన్ అని కనిపిస్తుంది, దానిపైన క్లిక్ చేస్తే మనకి సక్సెస్ఫుల్ చేంజ్ అయిపోయింది. ఇక్కడ మీరు గో టు లాగిన్ అంటే మనం లాగిన్కి వెళ్తే మళ్ళీ మనం ఫస్ట్ టైం లాగిన్ అయితే మనకి ఇక్కడ ఆటోమేటిక్గా మనకి పాస్వర్డ్ అని చేంజ్ అయిపోతుందని చెప్తుంది. ఇక్కడ లాగిన్ అవుదాం మనం మళ్ళీ. ఇక్కడ సేమ్ హ్యాష్ట్యాగ్గా 6 డిజిట్స్ పాస్వర్డ్ అనేది ఇక్కడ ఎంటర్ అని చేసేయండి పాస్వర్డ్. అంటే చేసి లాగిన్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఏ విధంగా అయితే స్టెప్స్కి వెళ్ళారో సేమ్ ఆ విధంగా సర్వీస్ రిక్వెస్ట్ మోర్ సర్వీస్ పైన క్లిక్ చేసి ప్రొఫైల్ పైన క్లిక్ చేసి ఇక్కడ పాన్ లింకేజ్ అని పెన్సిల్ సింబల్ పైన క్లిక్ చేసి ఇక్కడ హ్యాష్ట్యాగ్ మళ్ళీ మీ పాన్ నెంబర్ అనేది ఎంటర్ అనేది చేసేస్తారు. పాన్ నెంబర్ ఎంటర్ చేసి నెక్స్ట్ పైన క్లిక్ చేయగా ఇక్కడ మన ప్రొఫైల్ పాస్వర్డ్ అడుగుతుంది. ఇందాక మనం ఏదైతే చేంజ్ అనేది చేసుకున్నాం ఆ పాస్వర్డ్ అనేది ఎంటర్ చేసి ఇక్కడ సబ్మిట్ బటన్ పైన క్లిక్ చేస్తారు. క్లిక్ చేయగానే ఇక్కడ చూసుకోవచ్చు మన పాన్ అనేది సక్సెస్ఫుల్గా అప్డేట్ అనేది అయిపోయిందని ఇక్కడ మనకి స్క్రీన్ మీద కూడా చూపిస్తుంది. అలాగే ఇప్పుడు మనకు అప్డేట్ అయ్యిందో లేదో మనకి ఇప్పుడు ఎలా చూడాలంటే మీకు చూపిస్తాను చూడండి. ఇప్పుడు మనకు అప్డేట్ అయ్యిందో లేదని సేమ్ హ్యాష్ట్యాగ్ సర్వీస్ రిక్వెస్ట్ మోర్ సర్వీస్ పైన క్లిక్ చేసి ప్రొఫైల్ పైన క్లిక్ చేస్తే ఇక్కడ మనకి పాన్ లింకేజ్ పైన ఇక్కడ మనకు కనిపిస్తుంది. ఇక్కడ పాన్ ఆల్రెడీ లింక్ అయిపోయింది, ఇప్పుడే చేసాం కదా మనము. ఇలా జస్ట్ సెకండ్స్లో లింక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఈమెయిల్ పెన్సిల్ పైన క్లిక్ చేయగానే ఈమెయిల్ అప్డేట్ అడుగుతుంది. ఇక్కడ సేమ్ మళ్ళీ పాస్వర్డ్ అనేది అదే ప్రొఫైల్ పాస్వర్డ్ ఎంటర్ చేసి ఇక్కడ మనకి ఏ ఈమెయిల్ మనం లింక్ అనేది చేసుకోవాలనుకుంటున్నాము ఆ ఈమెయిల్ ఐడి అనేది ఇక్కడ హ్యాష్ట్యాగ్ ఎంటర్ చేసేస్తారు. అలాగే కన్ఫర్మ్ ఈమెయిల్ ఐడి కూడా రెండోసారి ఇక్కడ హ్యాష్ట్యాగ్ ఎంటర్ చేసి ఇక్కడ మనకు నెక్స్ట్ బటన్ అయితే కనిపిస్తుంది కదా, ఆ నెక్స్ట్ బటన్ పైన క్లిక్ చేయాలి. క్లిక్ చేయగానే ఇక్కడ మన రిజిస్టర్ మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుందంట. ఓటీపీ ఇక్కడ ఎంటర్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ చూసుకోవచ్చు ఈమెయిల్ ఐడి హ్యాస్ బిన్ అప్డేటెడ్ సక్సెస్ఫుల్ అని మనకి స్క్రీన్ మీద కనిపిస్తుంది. ఇప్పుడు చూడాలంటే సేమ్ హ్యాష్ట్యాగ్ అదే స్టెప్స్కి వెళ్ళి ఇక్కడ చూసుకోవచ్చు మనకి ఈమెయిల్ ఐడి చేంజ్ అయిందో లేదని మనకి ఇక్కడ ఫస్ట్ 2 డిజిట్స్ అయితే కనిపిస్తాయి ఫస్ట్. అక్కడ నుంచి మీరు ఈ విధంగా చూసుకోవచ్చు అనమాట. సో చూసారు కదా, ఈ విధంగా మనం సింపుల్గా మనం యోనో ఎస్బీఐ యాప్ ద్వారా పాన్ కార్డ్ అనేది అప్డేట్ చేసుకోవచ్చు. అలాగే ఈమెయిల్ ఐడి కూడా అప్డేట్ అనేది చేసుకోవచ్చు. మనం బ్యాంక్ వెళ్తే లైన్లో కూడా నిల్చోవలసి వస్తుంది, అలాంటి ప్రాబ్లమ్స్ ఏమీ జరగకుండా చేసుకోవచ్చు అనమాట. ఆల్రెడీ మన ఛానల్లో వీడియోస్ చేయడం అయితే జరిగింది. యోనో యాప్ ఎలా రిజిస్టర్ చేయాలి, అలాగే ఇంటర్నెట్ బ్యాంకింగ్ యొక్క పాస్వర్డ్స్ అనేది ఏ విధంగా చేంజ్ చేసుకోవాలని వీడియోస్ చేయడం జరిగింది. అక్కడ నుంచి మీరు నా ఛానల్లోకి వెళ్ళి ఆ వీడియోస్ అనేది చూడకపోతే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఏవైనా డౌట్స్ ఉంటే ఏవైనా వీడియోస్ కావాలంటే కింద నాకు కామెంట్ అయితే చేయండి. నేను ప్రతి కామెంట్ కూడా చదువుతాను. అక్కడి నుంచి మీకు ఏవైనా హెల్ప్ఫుల్ వీడియోస్ కూడా నేను చేయడానికి అయితే ప్రయత్నిస్తాను అనమాట. అలాగే మన ఛానల్లో ఎస్బీఐ రివార్డ్ పాయింట్స్ ద్వారా ఎలా ఫ్రీ రీఛార్జ్ అని చేసుకొని ఆ వీడియో అప్లోడ్ చేయడం జరిగింది. ఆ వీడియో కూడా మన ఛానల్లోకి వెళ్ళి చూడవచ్చు. ఇలాంటి మరి వీడియోస్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.